నాకు తెలియదు. ఎలా పుట్టాను, ఎలా పెరిగాను, గాలికి పుట్టాను, గాలికి పెరిగాను నాకు తెలియదు తమ్ముడా. అన్నయ్య తమ్ముడా చింతించిన అవసరం లేదన్నయ్యా. నేను తండ్రి ఒకటే కాదు, తండ్రి పిల్లతండ్రి ఉన్నానన్నయ్యా. మా తండ్రి మా పినతండ్రి. మా తండ్రి పేరు ఏమిటి, మా పినతండ్రి గారి పేరు ఏమిటి? మీ తండ్రి గారు మీ పిల్లతండ్రి గారు ఆ ఢిల్లీలో టిప్పు సుల్తాన్ గురామం లేక సోలి 12 పాత ఖైదీల బందీలై ఉన్నారన్నయ్యా. మాడికి ఖైదీలు మా సెల్ విభాగం తమ్ముడా. అన్నయ్య మూడికి మాడికి నుంచి మూడికి క్షమో. మీ తండ్రి గారు సోసింగ్ రాదు, మీ పిల్లతండ్రి గారు ధనసింగ్ రాదు అక్కడ బందీ ఉన్నారన్నయ్యా. తమ్ముడా అవును, ఎందుకంటే నేను కూడా ఢిల్లీ తాలూకా మంచిది కాబట్టి, అవును నాకు మా నాన్నగారు తెలుపున్నారు కాబట్టి ఈ రోజు నీకు విన్నవిస్తున్నానన్నయ్యా. ఆ మాట ఎందుకు నచ్చి విన్నావు అన్నయ్య? మా తండ్రి సుల్తాన్ మహారాజు, మా పిల్లలు దర్శన మహారాజు కచేరీలో సుల్తాన్ గురాబట్లేక పాత కోరుతున్నావు. ఊరికి మరి విషయమే కదా. స్వామి సాక్షిగా నమ్మవచ్చునా? అయితే అతి శీఘ్రంగా చేరి అమ్మని అలాగన్నయ్యా చెప్తే చెప్పని అమ్మ తలకాయ నరికి గుమ్మానికి కట్టి వెళ్ళిపోదాం. నీ ఆజ్ఞ. తండ్రి లేదు తల్లి లేదు చచ్చిపోతే ఏదో గట్టి పెడదాము. అది శీఘ్రమైన విషయాలు తెలుద్దాం కదా. అలాగే జోడు తల్లి నా కూడా అలాగేనయ్యా. మహాభాగ్యమమ్మా, మహాభాగ్యము కన్న తల్లి. అమ్మా అమ్మా ఏమంటున్నావమ్మా? నువ్వు ఒంటరిగా వెళ్ళి ఉన్నది. అవును. నీ చెంతగా వచ్చిన చిన్నారి బాలుడు మా కన్న తల్లి. అతను ఏం తాకపోతే తిరిగిపోతే తీసుకొని రాలేదమ్మా. ఢిల్లీకి వచ్చిన మొదలు వచ్చాము. సైత్ సాబు సైదబు వారు ఇరువురికి పుట్టిన సక్కని మహమ్మద్ ఖాన్ గా మన పండుగ సెలవులో మన ఇంటికి పిలుచుకొని వచ్చానమ్మా. ఈ మధ్య మాకు అసలు లేదు. ఈ మధ్యాహ్న సంగతి సచివం మా తండ్రి గారు కావాలను. ఈడు వారు జోడు వారు వాళ్ళంతా తల్లి లేని నా కొడుకంటే ఎలా వస్తానమ్మా? భార్య భర్తకు తోడు, భర్త భార్యకు తోడు, ఇరువురు వెళ్తే ఎక్కడైనా జోడిస్తాడు. భర్త లేకుండా మేము ఎలా పుట్టామమ్మా? మా కొడుకంటే ఎలా పుట్టామమ్మా? వినా